కాదు ఇన్ని రీల్స్ స్క్రోల్ చేయొచ్చు, ఇది ఒక్కటి చూడు నీకేమైనా ఉపయోగపడవచ్చు. లైఫ్ అండ్ పాలిటిక్స్ అనేవి ఎంత అన్ప్రెడిక్టబుల్ ఆప్షన్ నువ్వే చూడు మమ్మ. నిన్న తమిళనాడు ఎలక్షన్స్లో యాక్టర్ విజయ్ గెలిచాడు. అసలు నువ్వు అనుకున్నావో నేను అనుకున్నావమ్మా అసలు గెలుస్తాడని? మహా అయితే కొద్దో గొప్ప పాలిటిక్స్ తెలిసిన నువ్వు నేను అనుకున్న ఒక 10-15 సీట్లు వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు. అసలు నువ్వు నేను ఎందుకు బొంగు పెద్ద పెద్ద మహామహిళ అనుకోలేదు అసలు విజయ్ గెలుస్తాడని చెప్పి. విజయ్ గెలుస్తాడని ఎవరూ చెప్పలేదు. ఒక 10, 30, 20 ఎన్ని సీట్లు వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు అన్నారు. కానీ ఈరోజు గెలిచి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. అది అలా అదే ఏదో ఈజీగా అంత ఈజీగా అయితే అవ్వలేదు. అతను గెలవడం, అతను పార్టీ పెట్టిన కాడి నుంచి సెంట్రల్ నుంచి ఇటు ఆపోజిట్ సైడ్ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన ఇంటి నుంచి ఒత్తిడి, ఒక 49 మెంబర్స్కి చనిపోవడానికే కారణం అయ్యాడు. దానికి ఒక కారణం అయ్యాడు. తన సినిమాని ఆపేశారు. తన కోస్టార్తో సమ్ పర్సనల్ రిలేషన్లో ఉన్నాడని చెప్పి ఆ ఇష్యూ మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిందంటే అతని మీద అసలు అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినప్పుడు అందుకు ఏదో ఒక టైంలో గివ్ అప్ ఇచ్చేయాలి. కానీ అతను ఇవ్వలేదు. నిలబడ్డాడు నిలబడ్డాడు. ఎన్నైనా రాని, ఎవడైనా రాని, ఏదైనా చేయని, నేను నా జనం కోసం నిలబడతాను. జనం కోసం నిలబడ్డాడు. అలాగే నిలబడ్డాడు. ఈరోజు చేసి చూపించాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పర్సన్ జనం కోసం అంతలా నిలబడినందుకు మరి మన కోసం మనం అలాగే కదా మనం నిలబడాలి. అతను అంత నెగిటివిటీ అంటే నీకు నాకే మాత్రమే కాదు, ఈ కొద్ది గొప్ప పాలిటిక్స్ తెలిసిన మొత్తం ఈ భారతదేశంలో అందరికీ అతను కొంచెం నెగిటివిటీ అనుకున్నవాడే. కానీ ఇక్కడ మన కోసం ఎవడు అనుకోడు, మన కోసం ఎవరికీ తెలీదు. కానీ అలాంటిది మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాము? ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం ఎందుకు దానికి మన కోసం మనం నిలబడలేకపోతున్నాం? మన లైఫ్ కోసం ఒక స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోలేకపోతున్నాము? తీసుకోవాలి కదా మళ్ళీ అలా చేస్తేనే కదా మనకి ఆ జీవితంలో ఆ మార్పు అనేది వస్తుంది. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో బయటికి రావాలి, మన కోసం ఆ బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవడైనా రాని, ఏదైనా చెయ్యని అన్నట్టే నిలబడాలి చివరి వరకు మన మాట మీద. అది సో పాయింట్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం చేయాలనుకున్నా అది నీ వరకే ఉంటుంది, నీ జీవితం కోసం. సో ఆ తర్వాత నీ ఇష్టం.